జాక్ అడవిలో నడుస్తూ ఉండగా ఒక్కసారిగా జారి కింద పడిపోయాడు. అతని ఫోన్ చేతి నుండి ఎగిరి సరస్సులో పడిపోయింది. అలాగే అతని చేతికి చిన్న గాయం అయింది. కానీ వెంటనే ఒక వింత జరిగింది. నీటిలో పడిన ఆ ఫోన్ స్క్రీన్ చిట్లి ఉన్న క్షణాల్లోనే కొత్తదిలా మెరుస్తూ మారిపోయింది. ఇంటికి వచ్చాక జాక్ గమనించాడు. అతని చేతి గాయం కూడా పూర్తిగా మానిపోయింది. అతని మనసులో ఒక్క ఆలోచన మెదిలింది. ఇది ఆ సరస్సు నీటి వల్ల? ఎందుకంటే ఫోన్కి, తన చేతికి కూడా ఆ నీరు తాకింది కాబట్టి. ఆ సాయంత్రం అతని చెల్లెలు ఒక ప్లేట్ పగలగొట్టింది. అప్పుడు జాక్కి ఒక ఆలోచన వచ్చింది. ఇంట్లో పగిలిపోయిన అన్ని వస్తువులను సేకరించి ఒక సంచిలో వేసుకుని సరస్సుకి తీసుకెళ్లాడు. నీటిలో ముంచి తిరిగి వచ్చేసరికి ఆ సంచిలో ఉన్న అన్ని వస్తువులు మళ్లీ సరిగ్గా తయారయ్యాయి. అప్పుడే జాక్కి ధృగమైంది. ఆ సరస్సు నీటికి ఏది పాడైనా దానిని సరిచేసే శక్తి ఉంది. ఒక రాత్రి తండ్రి నిద్రలో ఉండగా జాక్ మెల్లగా బయటకి వెళ్ళాడు. కానీ అతని చెల్లెలు అంబర్ దానిని గమనించి రహస్యంగా అతన్ని అనుసరించింది. సరస్సు వద్ద అంబర్ చూసింది. జాక్ తన సంచిలో నుంచి ఒక బాక్స్ తీస్తున్నాడు. అది ఆమెకు బాగా తెలిసినది. ఆమె డ్రాయింగ్ స్కెచ్ బుక్. జాక్ కొంచెం భయంగా ఉన్నాడు. ఎందుకంటే అతను ఆలోచిస్తున్నాడు, ఈ నీటిని వాడితే ఇందులో ఉన్న చిత్రాలు జీవం పొందతాయా అని. అంబర్ షాక్ అయ్యి అతనిని ప్రశ్నించింది. నా స్కెచ్ బుక్ నీ దగ్గర ఎలా వచ్చింది? జాక్ భయపడి అబద్ధం చెప్పాడు. ఇది నీది కాదు అని. అంబర్ నమ్మలేదు. ఇద్దరూ స్కెచ్ బుక్ కోసం తగవు పడుతుండగా అది సరస్సులోకి జారి పడిపోయింది. జాక్ వెంటనే దాన్ని కర్రతో బయటికి లాగి, దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పకు అని వేడుకున్నాడు. కానీ అప్పుడే నీటిలోంచి బుడదలు ఎగసి రావడం ప్రారంభమైంది. జాక్ భయంతో అంబర్ను పట్టుకుని పరిగెత్తాడు. వాళ్ళు వెళ్లిన వెంటనే ఆ సరస్సు నీరు మరిగిపోవడం మొదలుపెట్టింది. ఇంటికి తిరిగి వచ్చి కిటికీ ద్వారా లోపలికి ఎక్కి ఊపిరి పీలుస్తూ ఉండగా అంబర్ తడుముతూ చెప్పింది, నా స్కెచ్ బుక్లో ఉన్న అన్ని చిత్రాలు మాయమయ్యాయి. జాక్ షాక్ అయ్యాడు. అదే సమయంలో బయట అడవిలోంచి వింత శబ్దాలు వినిపించాయి. ఆ క్షణంలో అతనికి అర్థమైంది. ఆ సరస్సు నీరు అంబర్ వేసిన అన్ని చిత్రాలను పీల్చుకుని జీవం ఇచ్చింది. తర్వాతి ఉదయం తండ్రి పిల్లలను మేల్కొలపడానికి వచ్చాడు. కానీ వాళ్ళు ఇప్పటికే లేచిపోయి ఉన్నారు. అంబర్ క్లోసెట్లో దాక్కుంది. నిన్న రాత్రి ఎవరో కిటికీ తట్టారు అని చెప్పింది. తండ్రి ఉతూ అది పాపం గిల్లి అయి ఉంటుందేమో అన్నాడు. కానీ కిటికీ తెరిచి చూసేసరికి అక్కడ పసుపు రంగు మచ్చలు. ఖచ్చితంగా అది గిల్లి కాదు. తండ్రి వెళ్లిన తర్వాత అంబర్ జాక్ను అడిగింది, నిన్న రాత్రి నిజంగా ఏం జరిగిందో చెప్పు. తండ్రి మీన్ వైల్ ఆ పిల్లలు ఏదో పెద్ద రహస్యాన్ని దాచుతున్నారని గ్రహించాడు. అతను జాక్ని పిలిచి మృదువుగా నిజం చెప్పు అన్నాడు. జాక్ చివరికి అన్నీ ఒప్పుకున్నాడు. సరస్సు నీటి రహస్యం, స్కెచ్ బుక్ గురించి మరియు అంబర్ వేసిన వింత చిత్రాలు ఇప్పుడు నిజంగా ప్రాణం పొందుతున్నాయి అని చెప్పాడు. తండ్రి మొదట నమ్మలేదు. కానీ స్కూల్కి వెళ్లే ముందు టేబుల్పై చూశాడు. కొన్ని రోజుల క్రితం పదిలిన ప్లేట్ ఇప్పుడు సరిగ్గా ఉంది. అదే సమయంలో స్కూల్ బస్లో జాక్ అసహనంగా ఉన్నాడు. అంబర్ కిటికీ దిశగా చూస్తూ ఉండగా ఒక్కసారిగా ఆకాశంలో నీలి కాంతి మెరుపు. పక్కనే ఉన్న మొక్కజొన్న పొలాల్లో ఒక వింత నీలి రంగు ప్రాణి కనిపించింది. అది బొమ్మలా కనిపించినా జీవం ఉన్నట్టుంది. ఆ క్షణంలో జాక్కి అర్థమైంది, అంబర్ డ్రాయింగ్ చేసిన కార్టూన్ మాన్స్టర్లు ఇప్పుడు నిజంగా బ్రతికి బయటకు వచ్చాయి.